హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు రెసిపీ వచ్చేసి సలాడ్, మిక్స్డ్ వెజ్ సలాడ్. మిక్స్డ్ వెజ్ కాకుండా దీంట్లో బీన్స్ అన్నీ కూడా వేసాను. ఈ సలాడ్ చాలా హెల్తీ. రోజు బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే మనకు వెయిట్ లాస్ అవుతుంది, అంతేకాకుండా న్యూట్రియంట్స్ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను బొబ్బర్లు తీసుకున్నాను, అలసందలు అంటారు. వీటిని నీళ్ళల్లో సోక్ చేస్తున్నాను. ఇప్పుడు శనగలు తీసుకున్నాను. ఈ శనగలు నల్ల శనగలు తీసుకున్నాను. ఈ నల్ల శనగలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో బీన్స్ తీసుకుంటున్నాను, రాజ్మా తీసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాను. వీటన్నిటిని శుభ్రంగా ఒకసారి కడుక్కొని ఆ నీళ్ళు పారవేసిన తర్వాత మళ్ళీ కొత్త నీళ్ళతో నింపేసి నానబెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ ఫర్మెంట్ చేస్తాను. ఇలా ఒకసారి బాగా కడిగేసి ఆ నీళ్ళనన్నీ వంపేసి ఇప్పుడు కొత్త నీళ్ళు వేసి నానవేసి మూత వేసేస్తున్నాను. ఇవి మర్నాడు చూస్తే ఇలా అయిపోయాయి. ఇప్పుడు ఈ నీటినన్నిటినీ నేను తీసివేస్తున్నాను. ఈ నీటిని తీసివేసి ఈ గింజలని నేను కుక్కర్లోకి తీసుకుంటున్నాను. కుక్కర్లోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెడతాను. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే ఇవి మెత్తగా ఉడికిపోతాయి. వీటిని ఇప్పుడు నేను సలాడ్గా తయారు చేస్తాను. వెజిటేబుల్స్ని తీసుకొని దాంతో వీటితో సలాడ్ ప్రిపేర్ చేస్తాను. ఇది రిచ్ ప్రోటీను. వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయటం వల్ల లో క్యాలరీ ఉంటుంది. లో క్యాలరీయే కాకుండా అన్ని విటమిన్స్ మీకు ఈ సలాడ్ వల్ల లభ్యమవుతాయి. ఎస్పెషలీ B12 మీకు ఈ శనగలలో చాలా ఉంటుంది. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్ పెట్టేస్తున్నాను. కుక్కర్ పైన విజిల్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తాను. ఉడికిన తర్వాత ఆ నీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ నీటిని తీసేసి ఆ సలాడ్ని మాత్రం మనం వాడుకోవాలి. ఇప్పుడు ఈ బ్రోకీని కూడా నేను సన్నగా తురిమేస్తున్నాను. ఇప్పుడు నేను క్యారెట్ని తీసుకుంటున్నాను. ఈ క్యారెట్ని కూడా బాగా శుభ్రంగా కడుక్కొని సన్నగా గ్రేట్ చేసుకుంటున్నాను. సన్నగా గ్రేట్ చేసుకోవడమే కాకుండా వాయిలెట్ కలర్ క్యాబేజ్ కూడా తీసుకొని దాన్ని కూడా తరుగుతాను. ఈ క్యాబేజీ మనకు వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఫైబర్స్ ఉండడం వల్ల ఫ్రీ బవెల్ మూమెంట్ అవుతుంది. క్యాబేజీ వెయిట్ లాస్లో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సలాడ్లలో మీరు క్యాబేజీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాయిలెట్ క్యాబేజీ తీసుకున్నాను. దీన్ని కూడా సన్నగా గ్రేట్ చేస్తాను. ఇది వాయిలెట్ కలర్ ఉండడం వల్ల బ్రోకీ గ్రీన్ కలరు, క్యారెట్ ఆరెంజ్ కలరు, ఇది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇలాంటిది మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నామంటే వెయిట్ పెరగకుండా ఉంటుంది. ఇప్పుడు కీరా తీసుకున్నాను. కీరాను పైచెక్కంతా తీసేసి సన్న ముక్కలుగా తరుక్కుంటున్నాను. దీన్ని కూడా గ్రేట్ చేస్తే చాలా వాటర్ ఊరిపోతుంది. సో అలా చేయకుండా నేను సన్నగా ముక్కలుగా తరుగుతున్నాను. బాయిల్ చేసిన శనగల నుండి వాటరు తీయకుండా దాంట్లోకి ఇంకిపోయేలాగా ఉడికించండి సాధ్యమైనంత వరకు. మిగిలితే మాత్రం దేనిలోనైనా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా సన్నగా తరుగుతున్నాను. మీకు ఇష్టమైతే గ్రేట్ చేసుకోవచ్చు, తురుముకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని సన్నగా తరుగుతున్నాను. ఇలాంటి సలాడ్ తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది. రిచ్ ప్రోటీన్ ఉండడం వల్ల ఎనర్జెటిక్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా తరిగేశాను. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ పిండుతున్నాను. పూర్తిగా ఒక్క నిమ్మకాయ రసాన్ని పిండుతాను.
నిమ్మకాయలో గింజలు లేకుండా చూసుకొని పిండేసేయండి. దాని రసాన్నంతా పిండేసేయండి. నేను ఫుల్ నిమ్మకాయని యూజ్ చేశాను. పుల్ల పుల్లగా ఉంటే నోటికి బాగా అనిపిస్తుంది. దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ఈ జీలకర్ర పౌడరు డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఓమా కూడా బాగా డైజెషన్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ క్యారమ్ సీడ్స్ బాగా గ్యాస్ ఫామ్ కాకుండా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సలాడ్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ గింజలను నానబెట్టుకొని ఓవర్ నైట్ ఆ గింజలను కూడా కలుపుకోవచ్చు. నేను ఈ గింజల్లో వేసిన వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించాను. అలా కాదనుకున్న వాళ్ళు నీళ్ళు మిగిలితే మాత్రం ఏదైనా కూర ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లోకి వాడుకోండి. ఇప్పుడు ఈ గింజల్ని కూడా దీంట్లో వేశాను. ఇప్పుడు అన్నిటిని బాగా కలుపుకుంటున్నాను. ఈ సలాడ్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ మానేసి ఇది తిన్నారంటే మీకు చాలా వెయిట్ లాస్ అవుతుంది. మీరు మంత్లీలో 3 kgs వెయిట్ లాస్ కావచ్చు. ఇప్పుడు ఫైనల్గా నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఈ సలాడ్లోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చినంత వేసుకోండి కొత్తిమీర. మీరు నిమ్మకాయ పిండారు కాబట్టి ఆ గింజలు ఉడికించిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకండి. చల్లారిన తర్వాత వేయండి. నేను ఈ కొత్తిమీర నైఫ్తోని సన్నగా తరుగుతున్నాను. ఇంకా మన సలాడ్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినట్టే. నేనైతే ఈరోజు ఇదే బ్రేక్ఫాస్ట్గా తింటాను. మీరు కూడా ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్టులు ప్రిఫర్ చేయండి. ఇప్పుడు అన్నీ చాలా తరోగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్, మిక్స్డ్ బీన్స్ అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ చోలే చెనా కాకుండా బ్లాక్ చెనా కూడా యూజ్ చేశాను. బొబ్బర్లతో పాటు రాజ్మా కూడా ఉడికించాను. ఇవన్నీ కాకుండా పల్లీలు కూడా వేసి ఉడికించాను. ఇవన్నీ ఒక మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి. ఇంకా మన వెజిటేబుల్ సలాడ్ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మధ్యలో తినవచ్చు. బ్రేక్ఫాస్ట్గా కూడా తినవచ్చు. పిల్లలకి కూడా ఇది టిఫిన్ లంచ్ బాక్స్లో కట్టించారంటే చాలా ఇష్టంగా తింటారు. నిమ్మకాయ అన్నీ ఉండడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. ఇది కలర్ఫుల్గా కనబడుతుంది కాబట్టి పిల్లలు బాగా తింటారు. ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నాను. ఈ టమాటాను కూడా సన్నగా ముక్కలు తరుక్కొని వేసుకోవాలి. ఇది పుల్లగా నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఒక్క టమాటా మాత్రమే వేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళల్లో ఇది షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నొక్కితే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వెంటనే రీచ్ అయిపోతాయి. ఇందులో ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల బీన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా హెల్తీ కూడా. మీకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అంతా వీటి నుండి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.